రెచ్చగొట్టే హక్కు మనకు లేదు, కానీ మీ కమిషన్ ఇప్పటివరకు ఒక నివేదిక ఇవ్వలేదు ప్రభుత్వానికి? ఒక ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఒక ప్రైవేట్ కాలేజ్, అయ్యో ఎందుకు ఇవ్వలేదు? అదే కదా, ఇంత ఫీజే ఉండాలి అనేసి 353 పేజీలలో మేము రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు మనం బలోపేతం చేస్తున్నాం అన్నప్పుడు మనం ఒక రకంగా మీరు ఆలోచన చేయొచ్చు. ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫీజులను నియంత్రించాలన్నప్పుడు మా కమిషన్ కింది స్థాయిలో అధ్యయనం చేసి చాలా స్కూళ్ళను, ప్రైవేట్ స్కూళ్ళను కూడా తిరిగాం మేము. ప్రైవేట్ స్కూళ్ళను తిరిగి ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నటువంటి వాటిని కానీ, లేకపోతే కింది స్థాయిలో 4వ రకంగా ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్ళను అన్నిటిని కూడా తిరిగినాం. 4 రకాలుగా మేము మెజర్మెంట్ చేసినాం. ఓకే, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని. ఫీజు నియంత్రణలో మీరు ఇచ్చిన నివేదిక ఫెయిల్యూర్ అయింది అని మేము అంటున్నాం కాదా? అట్లా కాదు అసలు. అంటే ప్రభుత్వం, సీఎం గారు ఆ రోజు మాకు చెప్పినటువంటి విషయం కూడా, అధికారులకు ఆదేశించినటువంటి విషయం కూడా, అది ఇప్పుడు సబ్ కమిటీకి, మినిస్ట్రీ సబ్ కమిటీకి వెళ్తుంది. సబ్ కమిటీకి వెళ్ళిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, మాకు చాలా విశ్వాసం ఉంది, పేదల పట్ల మంచి ఆలోచనతో ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పోయి చదివిస్తున్నారు. ఎక్కువ ఫీజులు కట్టలేకపోతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాస్తవానికి. అంటే ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మా పిల్లలు చదివిస్తున్నాం, కొంచెం ఫీజులు తక్కువ ఉంటే బాగుంటుండే, ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుండే అనేది ఉన్నది. కాబట్టి మేము రికమెండేషన్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి పేదవాడు, మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఆలోచన ఎట్లా ఉందో ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఈరోజు విద్యా కమిషన్ తీసుకొచ్చారు. విద్యా కమిషన్ చేసినటువంటి సిఫారసులను కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి నాకు మాత్రం బలమైనటువంటి నమ్మకం ఉంది. మీ విద్యా కమిషన్ చైర్మన్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఎందుకు విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఆయన రాజీనామా ప్రభావం విద్యా సంస్కరణ పైన ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? అయితే మీరు అన్నట్టు ఏంటంటే మురళి గారు చాలా కమిట్మెంట్ పర్సన్, చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది విద్య పైన. అందుకోసమే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆకునూరి మురళి గారిని, మాకు ఇచ్చినటువంటి సమయం 2 ఏళ్ళే. సో ఈ 2 ఏళ్లలో మేము మొత్తము అన్ని స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఇవన్నీ యూనివర్సిటీలు ఇవన్నీ తిరిగి సిఫారసులు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాస్తవానికి కమిషన్ ఏర్పడిందే కింది స్థాయిలో స్టడీ చేసి, అధ్యయనం చేసి, అన్నిటిని చూసి ప్రభుత్వానికి రికమెండేషన్ చేయాలి. అంటే కమిషన్ అనేది ఎప్పుడైనా అట్లే పనిచేస్తుంది. దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో చేయాలన్నమాట. అయితే మాకు ఒక 5 నెలలు సమయం ఉండగానే మేము ఆ కమిషన్